ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. యోహాను సువార్త 4వ అధ్యాయము 50వ వచనం. The man believed the word that Jesus spoke to him and went on his way. Gospel of John chapter 4 verse 50. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి నమ్మినప్పుడు ఆయన మన జీవితంలో కార్యము చేస్తాడు అని విశ్వసించినప్పుడు మనము గొప్ప కార్యములు చూడగలము అని లేఖనములు సెలవిస్తున్నాయి. నమ్మువానికి సమస్తము సాధ్యమే అని వాక్యము సెలవిస్తుంది. మరి నమ్మని వానికి, దేవునిపై విశ్వాసము లేని వానికి ఏదైనా అసాధ్యముగానే కష్టముగానే కనబడుతుంది. దేవుణ్ణి తెలుసుకోవడం, ఆయన సజీవుడైన దేవుడని గ్రహించడం ఎంత ముఖ్యమైనదో ఆయన పైన నమ్మకం ఉంచడం కూడా అంతే ముఖ్యం. అనేకులు దేవుణ్ణి నమ్ముటకు సందేహిస్తారు లేదా నమ్మినట్లు నటిస్తారు. అవునండి, మీరు వింటుంది నిజమే, నమ్మినట్లు నటిస్తారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుడు నమ్ము వారికి సమస్తము సాధ్యమే అంటుంటే మన జీవితాల్లో దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకునే మన బ్రతుకులో దేవుని కార్యాలు ఎందుకు జరగడం లేదు అంటే, నమ్ముతున్నాము అని మనము యాక్టింగ్ చేస్తున్నామని అర్థం. దేవుణ్ణి నిజంగా నమ్మడం అంటే ఏంటండి అంటే, మనము మన జీవితాన్ని, మన సమస్యను పూర్తిగా దేవుని చేతిలో పెట్టి రిలాక్స్ అయిపోవడమే. మనకు అర్థమయ్యే విధంగా మనం మాట్లాడుకోవాలంటే, మనం ఒక ఊరి నుండి ఇంకొక ఊరికి ప్రయాణించాలంటే బస్సు లేదా ట్రైను ఏదైనా వాహనం ఎక్కాలి కదండి. అయితే ఆ వాహనము మనల్ని మనం అనుకున్న ఆ ఊరికి తీసుకొని వెళ్తుంది అని నమ్మితే సరిపోతుందా? నమ్మి నేను బస్టాండ్లోనే కూర్చుంటానని మనం బస్సు ఎక్కకుండా ఉంటే ఆ ఊరు చేరుకోగలమా? చేరలేం. మనం అనుకున్న మన యొక్క గమ్యస్థానము చేరుకోవాలంటే తప్పకుండా ఆ వాహనము ఎక్కి కూర్చోవాలి. అనగా మనం పూర్తిగా సరెండర్ అయిపోవాలి. అప్పుడు మాత్రమే మన ప్రయాణము కొనసాగి మనం అనుకున్న గమ్యానికి చేరతాం. అదేవిధంగా దేవుణ్ణి నమ్మాము అని నోటితో చెప్పుకుంటే సరిపోదు. ఆయనకు మనల్ని మనము అప్పగించుకోవాలి. అప్పుడే ఆయన కార్యాలు మనము కన్నులారా చూడగలుగుతాం. ఈరోజు లేఖన భాగంలో ఒక వ్యక్తి కుమారుడు చావు బ్రతుకుల్లో ఉండగా అతను యేసయ్య దగ్గరికి వస్తాడు, స్వస్థపరచమని వేడుకుంటాడు. లేఖన భాగంలో మనం చూస్తే స్పష్టంగా రాయబడి ఉంది, తన కుమారుడు చావ సిద్ధమయ్యుండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలెనని వేడుకొనేను అని. అనగా ఆ వ్యక్తి ఉద్దేశం ఏంటండి అంటే, యేసయ్యే స్వయంగా వచ్చి అతని కుమారుణ్ణి ముడితే అతని కుమారుడు స్వస్థపరచబడతాడు అని ఆ వ్యక్తి అనుకున్నాడు. అయితే యేసయ్య మాత్రం ఒక మాట పలికాడు. అదేంటండి అంటే, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను అని. అతనికున్నది ఒకటైతే యేసయ్య మరొక మాట పలికాడు. యేసయ్యే వస్తాడు అని అనుకున్నాడు, కానీ ఆయన రావడం లేదు. పైగా కుమారునికి స్వస్థత వచ్చింది అని చెప్పి వెళ్ళమన్నాడు. బేసిక్గా అయితే ఇప్పుడున్న మనమైతే యేసయ్యనే మన ముందు ఉంటే, ఆ వ్యక్తి ప్లేస్లో మనమే ఉంటే యేసయ్య ఇంటికి వచ్చి మన కుమారుణ్ణి ముట్టేదాకా ఆయన్ని వదిలిపెట్టం. అవసరమైతే నిరాహార దీక్ష అయినా చేస్తాం, కానీ ఆయన్ను మాత్రం ఇంటికి తీసుకువెళ్లాల్సిందే, లేదంటే స్వస్థత రాదు అని మన ఉద్దేశం. స్వస్థపడతాడు అని చెప్పాను కదమ్మా, ఇంకా నువ్వు వెళ్ళు అంటే అలా కుదరదు, మీరే రావాలి అని పట్టుబడతాం. కానీ ఆ రోజున ఆ వ్యక్తి మరి ఏమనుకున్నాడో ఏం ఆలోచించుకున్నాడో తెలియదు, కానీ యేసయ్య మాటను గౌరవించి నమ్మి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అని లేఖనముల ద్వారా చూడవచ్చు. అతను వెళుతుండగా తన పనివారు ఎదురొచ్చి చెబుతున్నారు, నీ కుమారుడు స్వస్థత పొందుకున్నాడు. ఎప్పుడు పొందుకున్నాడు అని ఆరా తీస్తే, ఏ క్షణమైతే యేసయ్య నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పాడో ఆ క్షణమే స్వస్థత పొందుకున్నట్లు గ్రహించాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి నమ్మడం అంటే నమ్మినట్లు నటించడం కాదు. అవుతుందిలే, జరుగుతుందిలే అని
మాట్లాడడం కాదు, నమ్మితే విశ్వాసముతో చెప్పాలి ఇది జరిగిపోతుందని. దేవుని వాక్యానికి పవర్ ఉందని గ్రహించి ముందుకు సాగాలి. అప్పుడు అన్ని కార్యాలు అవే సర్దుకుంటాయి, అవే కుదుట పడతాయి. నీవు ఏ సమస్యతో ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ అడుగుతున్నావో ఆ సమస్య నుండి విడుదల వచ్చింది అని నమ్ము. ఆ కార్యము అయిపోయింది అని విశ్వసించు. నీవు దేని గురించి ప్రార్థిస్తున్నావో అది దేవుడు చేసేశాడు. కాబట్టి దాని గురించి చింతపడడం, బాధపడడం మానేస్తే ఆ వ్యక్తి ఎలా అయితే నమ్మి వెళ్ళిపోయాడో, మంచి శుభవార్త విన్నాడో, అలాగే నీవు నమ్మి దేవుణ్ణి విశ్వసించి ముందుకు సాగగలిగితే, ఆయనకు నీవు నీ జీవితాన్ని అప్పగించుకుంటే నీవు గొప్ప శుభవార్తను వింటావు, అద్భుతాలను కన్నులారా చూస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడు అయిన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, జీవాధిపతి, మీకు స్తోత్రాలయ్యా. అవును నా తండ్రి, అయ్యా మిమ్మల్ని నమ్మి పూర్తిగా తండ్రి మీ పైన ఆధారపడి మీ పైన ఆనుకొని జీవిస్తే మా జీవితాలలో గొప్ప కార్యాలు మేము చూడగలమని, అయ్యా నమ్మువానికి సమస్తము సాధ్యమేనని ఈరోజు నా లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచి బలపరచి సరిచేసినందుకు మీకు స్తోత్రములయ్యా. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో, వేదనతో, బాధతో ఉన్నారో, కృంగిపోతున్న స్థితిలో, నలిగిపోతున్న స్థితిలో ఉన్నారు నా తండ్రి, వారిని మీరు ఆదరించండి అయ్యా, బలపరచండి. విరిగి నలిగిన హృదయమును మీరు అలక్ష్యము చేసే దేవుడవు కాదు ప్రభువా. ప్రతి బిడ్డకు సమాధానాన్ని దయచేయండి. అదేవిధంగా తండ్రి, అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థత దయచేయండి అయ్యా. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు తండ్రి మీ యొక్క రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించండి నా తండ్రి. అయ్యా మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుంది నా తండ్రి. నమ్ముచున్నామయ్యా, విశ్వసిస్తున్నాం. ఏ రోగమైతే బిడ్డలను ఏలుబడి చేస్తుందో, ఏ వ్యాధి, ఏ బలహీనత అయితే బిడ్డలను తండ్రి ఆవరించి ఉన్నదో, యేసు నామములో ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి నా తండ్రి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలు, అయా అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుంచి విడుదల దయచేయండి అయ్యా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రభా సమాధానము కలిగి జీవించినట్లుగా సహాయము దయచేయండి. అదేవిధంగా నా తండ్రి, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుండి విడుదల దయచేయండి నా తండ్రి. అప్పుల ఊబిలో నుండి బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి నా తండ్రి. అప్పు తీసుకునే వారిగా కాదు నా తండ్రి, అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి అయ్యా. మరి వివాహము కాని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్త ప్రకారంగా బిడ్డల వివాహము జరుగునట్లుగా సహాయము దయచేయండి. అదేవిధంగా నా ప్రభువ, బిడ్డల స్టడీస్ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఉన్నతమైన మరి చదువులు బిడ్డలు చదువుకోవడానికి కృపను అనుగ్రహించండి అయ్యా. కావలసినటువంటి ప్రతి ఒక్క తండ్రి అవసరతను మీరు తీర్చండి నా తండ్రి. అయ్యా ఉద్యోగాల నిమిత్తము ప్రార్థిస్తున్న బిడ్డలకు ప్రభువా మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకం చేసుకొని మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. సంతానము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి సంతానాన్ని అనుగ్రహించండి. అద్భుత కార్యమును, ఆశ్చర్యమైన కార్యమును జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభువా ఈ రోజున ఒంటరిగా ఉండి, ఎవరూ లేని అనాథలుగా ఉండి, దిక్కుతోచని స్థితిలో మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి అయ్యా. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అంటున్నావు తండ్రి. అయ్యా మీరే తల్లివై తండ్రివై వారిని ఆదరించండి, బలపరచండి ప్రభువా. అయ్యా మరి తండ్రి, విధవరాళ్ళ పక్షాన న్యాయము తీర్చే దేవుడవు అయ్యా. మీరే తండ్రి బిడ్డలకు న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా అయ్యా మరి తండ్రి, మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అధికారులకు మీరు దయచేయండి నా ప్రభా. దేశాన్ని ఎలా నడిపించాలో, ఎలా తండ్రి ముందుకు తీసుకువెళ్లాలో తండ్రి మీరే జ్ఞానాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము. అదేవిధంగా తండ్రి, దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభువా.
వారిని మీరు ఆశీర్వదించండి అయ్యా. వారు చేస్తున్న పరిచర్యను నూరంతల ప్రతిఫలముతో నింపమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా మరి సువార్థికులను బలపరచండి, మిషనరీస్ని దీవించండి నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి అయ్యా మరి తండ్రి గర్భిణీ స్త్రీలను దీవించండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి నా ప్రభ. యవన బిడ్డలకు మీరే తోడుగా ఉండండి ప్రభ. ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు తండ్రి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించి సమాధానమును దయచేయమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని నజరేడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమముతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.